జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దువ్వాడి నాయకత్వం వర్ధిల్లాలి దువ్వాడి నాయకత్వం వర్ధిల్లాలి మీకు షుగర్ ఫ్యాక్టరీని మూవించిన చరిత్ర మీ కల్వకుట్లో లేదే అదని చెప్పమని దేగర దానికి సిద్ధం మేము 100 రోజులు జరిపిస్తామని ఓట్లు వేయించుకున్నారు మాకు 60,000 వచ్చి మాకు 75,000 వచ్చినాయి మీకు 40,000 వచ్చినాయి అంటే అది ప్రజా తీర్పును మేము గౌరవిస్తాము. పత్రాకరావు గారిని ఓడించినామని చెప్తారు. వాళ్ళ ఎమ్మెల్యే కూడా విద్యాసాగర్ మాజీ ఎమ్మెల్యే కూడా 2 సార్లు అంతకుముందు ఓడిపోవడం జరిగింది. ఆ 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలో వాళ్ళకి తెలియదా? షుగర్ ఫ్యాక్టరీని సత్యనాశనం చేశారు. రేవంట మాట అది ఇప్పుడు అది 10 సంవత్సరాల నుంచి ఆ రేవంట ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. అయినా ఏ రోజు వీళ్ళు చేసింది లేదు. మా సార్లు తీసుకొచ్చిన తర్వాత మేమే చేపించినాం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటారు. గొర్రెపల్లి చెరువు 3 సార్లు అయిపోయింది, ఇప్పటికి దాన్ని పట్టించుకోలేదు. అది కూడా గొర్రెపల్లి కూడా మా సార్ నిన్న తీసుకొచ్చారు. ఏ పని చేసేయలేదు, విమర్శలకు మాత్రమే పనికొస్తారు. మీలాగా మేము మాట్లాడదాం అనుకుంటే మా సారేమో మమ్మల్ని మాట్లాడినాడు, సంస్కారంగా ఉండాలని చెప్తాడు. వేంపల్లి వెంకటరావుపేట కానీ రేవుంటది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇన్ఛార్జి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మీకు వచ్చి మీరు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. 10 ఏళ్ళల్లో లేరా రైతు భరోసా వస్తుంది కదా, ఇస్తాం. ఖజానే లేదు, దానికి తగ్గట్టు ఇస్తుంది కదా. 3 ఎకరాలకు వచ్చింది, 5 ఎకరాలకు వస్తుంది, తర్వాత 10 ఎకరాలకు వస్తుంది. ఏ ప్రకారం ఆ ప్రకారం వస్తుంది. దానికి మీరు చేసిండ్రా రుణమాఫీ 5 ఏళ్ళకి చేసిండ్రు. దాన్ని ఉన్న ఇబ్బందులను దాన్ని చేసుకుంటూ ఏదైతే ఆ గ్యారెంటీలు ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకారం అన్ని బరాబరి ఖచ్చితంగా నెరవేరుస్తామని మాటిస్తున్నాం. మీకు 70,000 ఓట్లు వచ్చినాయి, మాకు 60,000 ఓట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్లను ఎటుపోయినాయి, ఎంపీ ఎలక్షన్లలో ఎటుపోయినాయి, వాళ్ళు ఎవరికి ఓట్లు వేయించిండ్రు? అసలు బీఆర్ఎస్ నాయకులు ఒక విషయం మర్చిపోతుర్రు. వారు ఫస్ట్ టైం ప్రతిపక్షంలోకి వచ్చారు. 10 ఏళ్ళు ఉద్యమం పేరు చెప్పుకొని బతికిండ్రు, తర్వాత అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షం అనేది మొదటిసారి చూస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఈ అరెస్టులు అంటారా? మీరు ఎన్నిసార్లు అరెస్టులు మమ్మల్ని ఇక్కడ కాదు, మమ్మల్ని కతలాపూర్లకు పంపించిండ్రు, ఇంకా జైత్యాలకు పంపించారు, ఎన్నో జాలకు పంపించారు. ఇప్పుడే రైతుల కొరకు మేము ప్రజాపాలన దగ్గర కూడా అరెస్ట్ చేసిర్రు, మమ్మల్ని జైల్లో పెట్టిర్రు అని మాట్లాడి ఆయన కొత్తగా వచ్చిండు. ఈ మల్లాపూర్లోనే ఎన్ని ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చినాం అనేది 14 ఏళ్ళలోనే గిన్నె సీసీ రోడ్లు మీకు నిధులు ఎట్లా వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. మీరేం చేసారు? మీ సాగర్ రావు ఎన్ని లొసుగులు చేసి ఖాదీ బోర్డులో ఎన్ని తిన్నాడో మాకు తెలియదా? అవన్నీ రుజువులతో పెట్టినాం కదా ముందట, దానికి మాట్లాడేందుకు లేదు.